ఏపీలో రాజకీయ నేతలే కాదు, పోలీసులు కూడా తాము అన్నింటికీ అతీతం అన్నట్టు సాగుతున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో అనేక మంది పోలీసు అధికారుల తీరు వివాదాస్పదమైంది. అందులో కర్నూలు డీఐజీ ఇతర చాలామంది తీరు మనం చూస్తున్నాం. తాజాగా నేరుగా డీజీపీనే సెటైర్లు వేస్తున్నారు. తనను ప్రశ్నించిన విలేకరులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. So does AP police accept that publicly parading accused persons violates the Supreme Court guidelines? We don't have patrolling vehicles to take the accused to the court. So we take them by walk. We also do foot patrolling. Thank you. ఆయన ఏమంటారంటే, ఏదైనా కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నటువంటి విపక్షానికి చెందిన కార్యకర్తల్ని రోడ్డు మీద నడిపించడం ఏంటి అని ప్రశ్నిస్తే, తాము వాహనాల్లో తీసుకెళ్లాలంటే పెట్రోలింగ్ వెహికల్స్ లేవు అని చెప్తున్నారు. ఏంటి దీని సంకేతం? పైగా అదొక సెటైరికల్గా చేసి నవ్వుకుంటూ లేచి వెళ్ళిపోతున్నారు. అంటే డీజీపీ చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో పోలీసులకి అవసరమైన వాహనాలు లేవు అని అనుకోవాలా? అంటే రాష్ట్రం పరిస్థితి ఎంత దిగజారిందో అని కలవరపడాలా? రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగానికి అవసరమైన వాహనాలు కూడా అందించలేకపోతుంది అని కంగారు పడాలా? అసలు ఏం జరుగుతుంది? పోలీసులు నిబంధనల ప్రకారంగా చట్టం పరిధిలో వ్యవహరించాల్సింది పోయి అందుకు విరుద్ధంగా సాగుతున్నారు అనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఇటీవల రప్పా పేరుతో అరెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద నేరుగా థర్డ్ డిగ్రీకి వెళ్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నటువంటి తీరు అందుకు తార్కాణంగా కనిపిస్తుంది. దీని మీద చాలామంది నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో మీడియా ప్రతినిధి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా డీజీపీ సెటైర్ వేస్తూ తప్పించుకున్నటువంటి తీరు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాన్ని చాటుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక రకాలుగా నేరాలు పెరుగుతున్నాయి. అత్యాచారాలు చాలా పెద్ద స్థాయిలో పెరుగుతున్నాయి. ఆందోళన కలిగించే రీతిలో గంజాయి వంటి మాఫియాలు చెలరేగిపోతున్నాయి. సైబర్ నేరాలు అంతూ పొంతూ లేకుండా ఉన్నాయి. అలాంటి వాటిని కట్టడి చేయాల్సిన, వాటి నియంత్రణ మీద దృష్టి పెట్టాల్సిన పోలీస్ యంత్రాంగం పూర్తిగా రాజకీయ సాధనంగా మారింది అనే వాదన ఉంది. విపక్షాన్ని కట్టడి చేయడమే పనిగా సాగుతుందన్న అభిప్రాయం ఉంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల జంతు బలుల నిషేధ చట్టాన్ని ఉల్లంఘించి సాగుతున్నారు, రప్పా ఫ్లెక్సీలు వేస్తున్నారు అనే కారణంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని అరెస్టులకు పూనుకుంటున్నారు. అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, ఇతర రకాలుగా వేధించడం ఇదంతా ఒక భాగం అయితే, అరెస్టు చేసినటువంటి వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించే ప్రయత్నానికి పూనుకోవడం ద్వారా పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నారు అనే అభిప్రాయం కలుగుతుంది. నిజానికి వాళ్ళంతా నేరారోపణ జరిగినటువంటి వాళ్ళు మాత్రమే. నేరారోపణ రుజువు అయిన తర్వాత మాత్రమే వాళ్ళు దోషులుగా తేల్తారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నారు అనే మాట బలపడుతున్నప్పటికీ దాన్ని చాలా లైట్ తీసుకుని డీజీపీ ఈ రీతిన మాట్లాడడం ఏమైనా సమంజసమా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరి అలా రోడ్డు మీద నడిపించిన దానికి అవమానానికి గురయ్యి ఎక్కడైనా ఒక వ్యక్తి దేనికైనా తెగిస్తే అప్పుడు పోలీస్ యంత్రాంగం ఏ సమాధానం చెప్తుంది? దేనికైనా తెగించేస్తున్నటువంటి కాలంలో ఎవరైనా మానసిక వేదనతో హద్దులు మీరితే దానికి సమాధానం ఎవరు, బాధ్యత ఎవరిది అనే ప్రశ్న ఉదయిస్తుంది. అయినప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం మాత్రం చిన్నపాటి నేరాలే అయినప్పటికీ కూడా నేరస్తులు అనేటువంటి ముద్రేసి వాళ్ళని కేసుల్లో ఇరికించి ఈ రీతిన రోడ్డున తిప్పడం అన్నది చాలా విడ్డూరంగా కనిపిస్తుంది, విస్మయకరంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు అధికారం చేతులు మారితే పోలీస్ యంత్రాంగం తీరు ఎంత శృతిమించిపోతుందో అనే కలవరం కూడా కలుగుతుంది. పోలీస్ యంత్రాంగం చట్టాలని పరిరక్షించాల్సిన దశలో నేరుగా ఏపీ హైకోర్టులో న్యాయమూర్తి దగ్గర పనిచేస్తున్న సిబ్బంది మీదే దాడికి పూనుకున్న ఘటనలు ఉన్నాయి. ఏపీ పోలీస్ యంత్రాంగం పనితీరు మీద హైకోర్టు చాలా తీవ్రంగా మందలించిన సందర్భాలు ఉన్నాయి. పోలీస్ యంత్రాంగం పూర్తిగా కాకి చొక్కాలు విడిసి అధికార పార్టీ బంట్రోతుల్లా పనిచేస్తున్నారు అనే విమర్శలు హైకోర్టు బెంచ్ నుంచి వచ్చాయి. ఇలాంటి తీవ్రమైన విమర్శలున్న దశలో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం ఏమాత్రం తన తీరు మార్చుకోవడానికి సిద్ధంగా లేదని, ఏమాత్రం తన వ్యవహార శైలిని సరిచేసుకునే యోచనలో కనిపించడం లేదని చెప్పడానికి డీజీపీ మాటలు సాక్ష్యంగా ఉన్నాయి. మరి ఇలాంటి ధోరణిలో పోలీస్ బాస్ ఉంటే ఇక పోలీస్ యంత్రాంగం తీరు ఏమని చెప్పేది? ఎట్టా సరిచేసేది? ఎవరు సరిదిద్దేది? ఇవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు.
భవిష్యత్తు పోలీస్ యంత్రాంగం ఎంతగా అద్దులు మీరిపోయే స్థాయికి చేరబోతుందో అని కలవరం పెట్టే విషయం కూడా.